గౌతమ్ దీనికి ఒక డౌట్ అంట. ఏ యజమాని పేరు పెట్టి పిలుస్తావంటే అయ్యగారు అని పిలు. ఎందుకో నిన్ను గౌతమ్ అనే పిలవాలనిపిస్తుంది. సర్లే ఆ డౌట్ ఏంటి చెప్పు. ఇప్పుడు పొంగల్కి సెలవులు ఇస్తారు కదండి. ఇస్తారు. పొంగల్కి ఇస్తారు కానీ ఇడ్లీకి వడకి పూరికి ఎందుకు ఇవ్వరండి సెలవులు? మీలాంటి పనికిమాలిన పని మనుషులకి ఇలాంటి డౌట్లు వస్తాయని తెలియక ఇవ్వాలి. సర్లేండి, సంక్రాంతి వస్తుంది కదా, మాకు బట్టలు కొనుక్కోవడానికి డబ్బులు ఇవ్వండి. ఎంత? 25,000 గౌతమ్. మీరు సంక్రాంతి కొంటున్నారా, నన్ను సంక్రాంతించడానికి కొంటున్నారా? ఒక్కొక్కరికి 25,000 ఎందుకే? బయట చీరల ధరలు బాగా పెరిగాయి గౌతమ్. పెరిగింది ధరలు కాదు, మీ వగలు. ఎలా లెక్కించే సంక్రాంతి అంట 25,000 అంట. ఇది నా బెల్లం హ్యాండ్ బ్యాగ్. ఇది ఇక్కడ ఉంది, అది ఎక్కడో ఉంది. అయ్యగారు, అమ్మాయిలు అందంగా ఉంటారా అబ్బాయిలు అందంగా ఉంటారా? కోర్స్ అమ్మాయిలే అందంగా ఉంటారు. అసలు అమ్మాయిల అందం గురించి ఒక ఇంగ్లీష్ కవి ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడు? ఎవరీ లేడీ ఈజ్ క్యూట్ వెన్ షీ ఈజ్ మ్యూట్ అన్నాడు. అంటే ఆడవాళ్ళు నోరు మూసుకుంటే అందంగా ఉంటారా? మీరు నోరు మూసుకుంటే మీరు మాత్రమే కాదే, ప్రపంచం మొత్తం అందంగా ఉండదు. ఓహో, అవును. ఆ చేతిలో బుక్ ఏంటే? ఇది సైన్స్ బుక్ గౌతమ్. సైన్స్ అంటే నాకు చాలా ఇష్టం. సైన్స్ మీద మంచి గ్రిప్ ఉంది. అవునా? అయితే నీకు క్వశ్చన్. నోట్లో నాలిక ఎప్పుడు తడిగా ఎందుకుంటుందో చెప్పవే. నిప్పు లాంటి నిజాలు మాట్లాడేటప్పుడు కాలకుండా ఉండడానికి. మర్యాదగా ఆ బుక్ అక్కడ పెట్టి క్షమాపణ చెప్పి ఇక్కడి నుంచి వెళ్ళాలి, లేదా నరికేస్తాను. అయ్యగారు ఇదిగోండి టిఫిన్. ఆహా మాహా, ఇడ్లీ అంటే ఎంత మెత్తగా ఉంది. మీరు తినడానికి ఈజీగా ఉండాలని కాసేపు నీళ్ళలో నానబెట్టాం గౌతమ్. నీళ్ళలో నానబెట్టారా? మీ తెలివి తగలయ్యా. ఆ నానబెట్టేదేదో సాంబార్లో నానబెట్టవచ్చు కదే. అరే రే రే రే, మాకు ఈ ఆలోచన రాలేదే. సర్లే గౌతమ్, కాస్త వాకింగ్ చేయొచ్చు కదా, పొట్ట తగ్గుతుంది. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, జీవితంలో డబ్బు వస్తుంది పోతుంది, కష్టాలు వస్తాయి పోతాయి, సుఖాలు వస్తాయి పోతాయి, కానీ పొట్ట మాత్రం వన్స్ కమ్మం నాటుకు. అందుకే అనివార్యమనే విషయం గురించి శోకింపదగదు. అర్థమైందా? మరి ఇంకా ఇక్కడే ఉన్నారే, వెళ్ళండి.